హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. మా ఫ్రెండ్స్ వీడియో తీయడానికి వచ్చారు. వాళ్ళ టైం వేస్ట్ కావద్దని నేను అన్నీ కూడా సింగిల్ అటెంప్ట్‌లోనే చేయడం జరిగింది. ముందుగా చిన్ అప్స్. ఇక్కడ మనము మన చిన్ అనే భాగం ఉంది కదా! పైకి లేవాలన్నమాట. కొద్దిగా పైకి లేసి మన కిందకి రావాలి. మన హ్యాండ్స్ అనేటివి ఫోల్డ్ కాకూడదు. హ్యాండ్స్ అనేటివి కిందకి ఉండాలన్నమాట అలా. తర్వాత వచ్చేసి రోపు. ఇక్కడ లాక్ వేసుకొని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. లాక్ అనేది వేసుకుంటే ఏంటంటే మనము లాక్ వేసుకున్న తర్వాత స్టాండింగ్ పొజిషన్లో ఉంటాం అనమాట. ఇన్ని స్టెప్స్ అవసరం లేదు. జస్ట్ ఒక 3-4 స్టెప్స్‌లోనే వెళ్ళిపోతారు పైకి. ఇక్కడ మనం లెగ్స్ అనేటివి లూజ్‌గా విడిచేయాలన్నమాట. లెగ్స్ అనేటివి లూజ్‌గా విడిచేసి దిగాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి డబుల్ డిచెస్. ఇక్కడ మన వెపన్ తగలకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి క్రాలింగ్‌లో మనము ఈజీగా వెళ్ళిపోతాం పైపు నుంచి ఇక్కడ. మన చీతాచాలు ఉన్నాయి కదా! అవి యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మనకి ఎక్కడ కూడా మనం ఆగకూడదు. మొత్తము రన్నింగ్‌లో ఉండాలి. ఎందుకంటే మనకి ఫైనల్ టెస్ట్ పెట్టినప్పుడు టైమింగ్ అనేది ఉంటుంది. ఆబ్స్టికల్‌కి మధ్యలో మనము రన్ చేయాలి. ఇక్కడ బీఓసీ అప్పుడు మనం కిక్ చేయాలి. కిక్ చేస్తే ఈజీగా జంప్ వస్తుంది. ఇక్కడ వెపన్ ఉంటుంది కాబట్టి మనము సైడ్ నుంచే రావాలి. దాని మీద పడుకొని ఇట్లా వెళ్ళకిలా పడుకొని ఇలా బోర్లా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వెపన్ యొక్క పొజిషన్ అనేది అలాగే ఉంటుందన్నమాట. వెపన్ యొక్క పొజిషన్ మనకి చేంజ్ కాకుండా ఉంటుంది. సో, ఈ విధంగా మనం సింపుల్‌గా డబ్ల్యూ వాల్ క్లియర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి నిచ్చెన ఉంది కదా! ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలన్నమాట. 2 ఒకే దాని మీద పెట్టకూడదు. హ్యాండ్, లెగ్ కూడా ఎప్పుడు కూడా 2 ఒకే దాని మీద ఉండకూడదు. ప్రతి ఆబ్స్టాకిల్ క్లియర్ చేసిన తర్వాత కమాండో అనాలి. 2 ఒకే దాని మీద ఉండకూడదు. ఆల్టర్నేటివ్‌లు ఉండాలన్నమాట. ప్యారలెల్ రోప్. ప్యారలెల్ రోప్ ఎక్కేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈజీగా ఎక్కిన తర్వాత అక్కడ మనము తాడు మీద పడుకోవాలి. పడుకొని మన లెగ్స్ అనేటివి లాక్ చేసుకొని ఈజీగా మూవ్‌మెంట్ వస్తుంది. దిగేటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి చిన్న పొజిషన్‌లో ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా మనకి పొజిషన్ అనేది రావాలి మన హ్యాండ్స్‌ది. అప్పుడు మనకి ఈజీగా దిగొచ్చు. ఇలా పడుకోవాలి డైరెక్ట్. పడుకొని మన లెగ్స్ చూసుకోండి. లెగ్స్ లాక్ చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు ఆల్టర్నేటివ్. డైరెక్ట్ ఇలా పాకుతూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి దిగేటప్పుడు. ఎందుకంటే మనకి వెయిట్ ఉంటుంది కదా! ఆ లెఫ్ట్ హ్యాండ్ ఉంది. అక్కడ ఉంది కదా! లెఫ్ట్ హ్యాండ్‌ని తీసుకొని ఇక్కడ మన రైట్ హ్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ పట్టుకోవాలి డైరెక్ట్. మన చిన్ అప్స్ పొజిషన్ ఎలా వస్తుందో అలా గ్రిప్ తీసుకోవాలి ఫస్ట్. లెఫ్ట్ హ్యాండ్ చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ మన రైట్ హ్యాండ్ ఎక్కడుందో అక్కడనే పట్టుకోవాలి. అప్పుడు మనము బాడీని రోల్ చేసేయాలి. రోల్ చేసేస్తే మనకి చిన్ అప్స్ పొజిషన్ వస్తుంది. తర్వాత రోప్‌ని పట్టుకొని ఈజీగా దిగొచ్చు. స్టెప్పింగ్ స్టోన్స్. ప్రతి స్టోన్ మీద ఒక సింగిల్ లెగ్ ఉండాలి. ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ అయిపోవాలి ఇక్కడ మనం. ఎక్కడ కూడా ఆగకూడదు. నెక్స్ట్ వచ్చేసి డిచ్ 9 ఫీట్ డిచ్. ఇది మనం కొద్దిగా సైడ్ తీసుకొని జంప్ అనేది చేయాలి డిచ్‌లోకి. తర్వాత డిచ్ ఉంది కదా! మధ్యలో నుంచి ఎక్కకూడదు ఎప్పుడు. కార్నర్ నుంచి అయితే ఈజీగా సపోర్ట్ తీసుకొని ఇలా లెగ్ పెట్టినామంటే ఈజీగా ఎక్కేయొచ్చు. ఇప్పుడు 9 ఫీట్ వాల్ వచ్చేసి దానికి లెగ్ తోటి తన్నేటట్టు చేయాలన్నమాట. అప్పుడు ఈజీగా మనకి మూవ్‌మెంట్ అనేది దొరుకుతది. హ్యాండ్స్ తోటి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా మనం డబ్ల్యూ వాల్ ఎక్కినట్టే ఎక్కాలన్నమాట. ఇలా కూర్చోకూడదు. మన లెగ్స్ మీద పెయిన్ వస్తుంది కాబట్టి సైడ్ రోల్ చేసి జంప్ చేయాలి అది. సో, ఇది ఈజీగానే ఉంటుంది. ఈజీగా దిగేసి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి బర్మా బ్రిడ్జ్ ఉంది కదా! దీనికి వచ్చేసి మనం తాళ్ళ మీద స్టాండింగ్ పొజిషన్‌లో తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మన లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేటివి ఎంత వీలైతే అంత వెడల్పుగా పెట్టుకోవాలి. అంటే లాంగ్ డిస్టెన్స్‌లో తీసుకోవాలి. అప్పుడు మనకు టైం అనేది సేవ్ అవుతది. లేకపోతే ఎనర్జీ వేస్ట్ అవుతది ఇక్కడ. లెగ్స్ అనేటివి చాలా పొడవుగా తీసుకోవాలి. లాంగ్ డిస్టెన్స్‌లో తీసుకోవాలి.
హ్యాండ్స్ కూడా లెంత్ ఎక్కువ తీసుకొని ఈజీ మూమెంట్ అనేది వస్తుంది. ఫాస్ట్గా వెళ్ళడం చూడాలి ఇక్కడ. ఇక్కడ దిగేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ వర్టికల్ రోప్ ఉంటుంది ఒకటి. ఆ వర్టికల్ రోప్ని మన 2 కాళ్ళ మధ్యలో వేసుకోవాలి. మనము కిందికి కూర్చున్నట్టు బెండ్ కావాలన్నమాట. ఆ రోప్ సహాయంతో బెండ్ కావాలి. ఇప్పుడు చూడండి, ఆ రోప్ని నా కాళ్ళ మధ్యలో వేసుకుంటాను. కూర్చోవడానికి ట్రై చేస్తాను. తర్వాత ఒక సింగిల్ జంప్లో కిందికి వచ్చేస్తాం. సో ఈ విధంగా దిగవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ర్యాంప్ వాక్ ఉంటుంది. దీని మీద టకటకి వెళ్ళిపోయి మొత్తం టాప్లోకి వెళ్ళిన తర్వాత నిల్చోవద్దు. మనం నిల్చుంటే హైట్ ఎక్కువ కనిపిస్తుంది, భయం అవుతుంది. కాబట్టి కూర్చోవడానికి ట్రై చేయాలి. వెపన్ ఉంటుంది, వెపన్ని పట్టుకోవాలి, లేకపోతే మన తలకు వచ్చి తాకుతుంది అది. ఈ విధంగా దూకేయాలి. నెక్స్ట్ వచ్చేసి మంకీ వాక్. మంకీ వాక్ వచ్చేసి మంకీ రోప్ వచ్చేసి మన లెగ్స్ అండ్ హ్యాండ్స్ పవర్ మీద ఉంటుంది. ఇది మొత్తము లెగ్స్ అండ్ హ్యాండ్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. లెగ్స్ని ఇప్పుడు రోప్ మీద వేసేసుకోవాలి. ఇక్కడ మనకి మూమెంట్ అనేది దొరికితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బాడీ అనేది ఇలా బెండ్ కాకూడదు, ప్యారలల్గా ఉండాలి స్ట్రైట్కి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా మూమెంట్ రాలేదు. మూమెంట్ వస్తుంది మధ్యలో, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక లెగ్, ఒక హ్యాండ్. ఇప్పుడు మూమెంట్ వచ్చింది. లెగ్ హ్యాండ్ వేసినామంటే ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. బాడీ అనేది కొద్దిగా స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ బెండ్ అయింది, అలా బెండ్ కాకూడదు. నెక్స్ట్ ఆ రోప్ ఉంది కదా, రోప్ని పట్టుకొని ఈజీగా దిగేయాలి. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ హ్యాండ్ తోటే దిగాలి. నెక్స్ట్ ఇది 2 హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. సింగిల్ హ్యాండ్, సింగిల్ లెగ్, సీజర్ కట్ ఉంటుంది కదా, ఆ టైప్లో దిగాలి అది. నెక్స్ట్ వచ్చేసి జంప్. ఇది డిచ్ ఉంటుంది, సింపుల్గా జంప్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, 2 హ్యాండ్స్ తోటి సపోర్ట్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి బ్యాలెన్స్ అనేది ఆగుతుంది. తర్వాత మనం రన్ చేయొచ్చు. ఇక్కడ ఈజీగా రన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి స్టెప్పింగ్ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటికి మనం 2 హ్యాండ్స్ సపోర్ట్ తీసుకోకూడదు. రన్నింగ్లో వచ్చేయాలి. ఎక్కడ కూడా ఆగకుండా రన్నింగ్లో వచ్చేయాలి. తర్వాత జంప్ చేయాలి. జంప్ చేసేటప్పుడు కొద్దిగా బెండ్ అవుతే మనకి హైట్ తక్కువ కనిపిస్తుంది, అప్పుడు భయం అనిపించదు. ఇక్కడ వెపన్ ఏంటంటే వెపన్ ఎప్పుడు కూడా మనము 2 హ్యాండ్స్లో పెట్టుకోవాలి. క్రాలింగ్ చేసేటప్పుడు బ్యారెల్ అనేది భూమికి తగలకూడదు. మన 2 హ్యాండ్స్ మధ్యలో మన వెపన్ అనేది ఉండాలి. క్రాలింగ్ అనేది చేసుకోవాలి. బ్యాగ్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే బ్యాగ్ అనేది మనకి పైన తట్టుకునే ప్రమాదం ఉంటుంది. సో ఈ విధంగా మనం క్రాలింగ్ చేస్తూ వచ్చేయాలి. నెక్స్ట్ టార్జన్ వాక్ క్లియర్ చేయాలంటే మనం రన్నింగ్లో ఉండాలి. ఆగి నేను క్లియర్ చేస్తా అంటే అది రాదనమాట, మూమెంట్ రాదు మనకి. రన్నింగ్లోనే ఉంటే మన బాడీ ముందుకు పుష్ చేస్తూ ఉంటుంది, కాబట్టి ఈజీగా క్లియర్ చేయొచ్చు టార్జన్ వాక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైర్ ఉంది కదా, టైర్లో మనము రావాలంటే కొంచెం ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ముందు మనం వచ్చేయాలి, తర్వాత వెపన్ రావాలి, తర్వాత బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం వచ్చేసి మన వెపన్ తీసుకోవాలి, తర్వాత బ్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ రోప్. ఇది రోప్ని ఈజీగా క్లియర్ చేసేయచ్చు ఎవరైనా. సో ఈ విధంగా జంప్ చేసి అవతల వచ్చేసామంటే ఈ విధంగా సింపుల్గా బిఓసి క్లియర్ చేయొచ్చు.